నేను ఒక్కనున్నా చూడను, 100 మందిలో కూడా చూడను. ఒకే ఒక సినిమాకి వెళ్ళా, భూత్ అని రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా, అంతే ఫట్. అదే లాస్ట్. ఇంకా లైఫ్లో మళ్ళీ హర్రర్ సినిమాలు థియేటర్లో అడుగు పెట్టల. ఖచ్చితంగా ఇది చూడకూడదు అనుకుంటున్నాను, కానీ సాహు కల్లోకి వచ్చి ఒక డెవిల్ లాగా వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను. సో సాహు కోసం ఈ సినిమా చూస్తా. సో ఐ ట్రై. సో మీరు చెప్పకనే చెప్పేశారు మీకు హారర్ సినిమాలు అంటే భయం అని. చాలా ఇష్టం, చాలా ఇష్టం, అందుకే చూడండి. ఇష్టం కాబట్టి చూడరు. అలాంటి ఇష్టాలు వేరే దేని మీదైనా ఉన్నాయా మీకు, అంటే భయాలు? అలాంటి ఇష్టాలా అంటే వేరే భయాలు ఏవి లేవా? వేరే భయాలు ఏవి లేవా? లేవు, వేరే భయాలు ఇంకా వేరే ఏం లేదు, ఇది ఒకటే. సో కిష్కింధపురి అయితే చూడబోతున్నారు మీరు? తప్పదు, చూడాలి. ఓకే, ఎందుకంటే మా హీరో. సరే గిఫ్ట్ ఇస్తానన్నాడుగా, చూద్దాం. ఇప్పుడు సడన్గా దయ్యం మీ ముందు ప్రత్యక్షం అయ్యింది అనుకోండి, నేను కాదు దయ్యం పాట పాడమని అడిగింది అనుకోండి, మీరు ఏ పాట పాడతారు? దయ్యం ప్రత్యక్షమై పాట పాడమంటే? ఏది? దయ్యం ప్రత్యక్షమై పాట పాడమంటే? దయ్యం ప్రత్యక్షం అవ్వదు, అది తిరుగుతుంది అక్కడే, పక్కన తిరుగుతుంటే. yes like this. 2 ఆప్షన్స్ ఇస్తుంది దయ్యం. వెళ్ళిపోరాదా వెళ్ళిపోరాదా, థ్యాంక్ యూ. ఉండిపోరాదాకి రివర్స్. దానికన్నా ఇంకో పాట ఉంది మా దగ్గర, గోదావరి గట్టు మీద అది పాడితే అది నాతో డ్యాన్స్ చేస్తుంది, ఎందుకు అవసరం? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్